నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పీఠాపురంలో 150 సంవత్సరాల క్రితం ఆంధ్ర బాప్టిస్ట్ సెంటనరీ చర్చ్ నిర్మించిన డాక్టర్ ఈజీ స్మిత జ్ఞాపకార్థం మెమోరియల్ హాల్ ప్రారంభం. కాకినాడ పరిసర ప్రాంతాల ప్రజలకు ఆమె అందించిన వైద్య సేవలు చిరస్మరణీయమని కొనియాడిన పలువురు దైవజనులు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా కూటమి అభ్యర్థి పేరాభక్తుల రాజశేఖర్ ఘన విజయం. 1,24,702 మొదటి ప్రాధాన్యత ఓట్లతో సమీప ప్రత్యర్థి దిడ్ల వీరరాఘవులపై 77,461 ఓట్ల మెజారిటీతో విజయ దుందుబి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించాలి. రాజ్యాంగ విరుద్ధంగా కొందరికే పాలన అందిస్తారనే దానిపై ఇప్పటికీ స్పందించకపోవడాన్ని తప్పుపట్టిన వైసీపీ కాకినాడ జిల్లా బూత్ కమిటీ అధ్యక్షులు రఘురాం. ఇక డీటెయిల్స్ చూస్తే, రాజ్యాంగబద్ధంగా పదవులు పొందిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాజ్యాంగ విరుద్ధంగా చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా బూత్ కమిటీల అధ్యక్షుడు మొమ్మి రఘురాం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగ విరుద్ధంగా కొందరికే పరిపాలన చేస్తామని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి సానుభూతి పరులకు ప్రత్యక్షంగా పరోక్షంగా మేలు చేసే పనులు చేయొద్దని, అలా చేస్తే పాముకు పాలు పోసినట్లే అని పేర్కొనడం రాజ్యాంగాన్ని అతిక్రమించడమే అవుతుందని, సుమారు 14 సంవత్సరాల పైబడి 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన ఆయన ఈ రకంగా వ్యాఖ్యానించడం జగన్మోహన్ రెడ్డి అన్న, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారన్నా ఆయనకున్న భయానికి నిదర్శనమని అన్నారు. ఇదంతా చంద్రబాబు సగం మంది అర్హులకు పథకాలు ఎగ్గొట్టే కుట్రలో భాగమని అన్నారు. కూటమిలో అధికారం పంచుకున్న జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీ కానీ ఇప్పటికీ స్పందించకపోవడం, వారు కూడా రాజ్యాంగ విరుద్ధంగా కొందరికే పాలన అందించనున్నారా అన్నది స్పష్టం చేయాలన్నారు. గత పాలనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలు కూడా చూడకుండా పాలన చేశారని, అది విజన్ ఉన్న నాయకుడు లక్షణమని, రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేసే నాయకుడి లక్షణమని అన్నారు. ప్రజలకు మేలు చేయాలన్నా, పదవిని బాధ్యతను హుందాగా నిర్వర్తించాలన్నా కావలసినది అనుభవం కాదని, మంచి మనసు, అర్హులకు మేలు చేయాలనే సంకల్పమని అన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఆ సంకల్పం మెండుగా ఉందన్నారు. చంద్రబాబు ఎప్పుడూ అందరివాడు కాదని, ఆయన దృష్టిలో ప్రజలంటే తెలుగుదేశం వారు మాత్రమేనని, అందులో జనసేన, బీజేపీ వారు ఉన్నారో లేరో కూడా అనుమానమే అని అన్నారు. ముఖ్యమంత్రిగా అందరి వాడిలా ఉండాలని, కొందరి వాడిగా కొనసాగించడం రాజ్యాంగ విరుద్ధమని, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నమస్కారం. మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ యొక్క కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులకు కానీ, నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఏ విధమైనటువంటి మేలు చేసేటటువంటి కార్యక్రమాలు చేయొద్దు, అలా చేస్తే పాముకి పాలు పోసి పెంచినట్టే అవుతుంది అనేటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి విషయం మీద ఈరోజు నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తూ మీ ముందుకు రావడం జరిగింది. ముఖ్యమంత్రి హోదాలో ఆయన చాలా సీనియర్ ముఖ్యమంత్రి అని చెప్తారు. 14 సంవత్సరాల 140 రోజులు పైగా ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూ ఉన్నారు. నాకు తెలిసి ఈ దేశంలో 28వ స్థానంలోనో 27వ స్థానంలోనో అత్యధిక ముఖ్యమంత్రులు చేసినటువంటి ఖాతాలో ఆయన కూడా ఉన్నారు. మరి అంత విజనరీ కలిగినటువంటి నాయకుడని చెప్పుకుంటూ, అంత అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రిని చెప్పుకుంటూ రాజ్యాంగానికి విరుద్ధంగా, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా నేను ఖండిస్తా ఉన్నాను. మాట్లాడుతున్నటువంటి మాటలని నేనైతే అనుకుంటా ఉన్నాను. కారణం ఏంటంటే, పూర్తి స్థాయిలో ఇవ్వలేక రేపు ప్రొద్దుట ఇవ్వలేనటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, అర్హులైనటువంటి వారు ఉన్నారో వాళ్ళందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి చేర్చేసి
మరి ఆయన సిరిజాగంగా ఈ పథకాలు ఇచ్చేటటువంటి ఆలోచన చేస్తున్నారేమో అని చెప్పి నేనైతే అనుకుంటా ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ముఖ్యంగా మరి ఈరోజు ఒక తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు, కూటమి పార్టీల అధికారం చలాయిస్తున్నటువంటి పరిస్థితి. అందులో జనసేన కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. మరి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కూడా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు. మరి ఈ రోజు వరకు మరి పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఎందుకు స్పందించలేదు? నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఆలోచన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లేదా ఓటేసినటువంటి వాళ్ళకి కానీ కార్యకర్తలు కానీ నాయకులకు కానీ అర్హత ఉన్నా ఇచ్చేటటువంటి ఉద్దేశం లేదా జనసేన పార్టీకి కూడా, బీజేపీ కూడా దీనికి సంబంధించి పూర్తిగా సమర్థిస్తున్నారా అని వాళ్ళు కూడా మరి దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. మంత్రి అయ్యారు తప్పించి రాజ్యాంగబద్ధంగా ఉప ముఖ్యమంత్రి పదవి అనేది ఎక్కడ కూడా రాజ్యాంగంలో పేర్కొనబడినటువంటి అంశం కాదు. అయినప్పటికీ కూడా మీకు చాలా కీలకమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చారు. ప్రతి ఆఫీసుల్లోనూ మీ ఫోటోలు పెట్టారు. ప్రతి చోట చంద్రబాబు నాయుడు గారికి సమానమైనటువంటి ప్రాధాన్యత పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నాము అని కూటమి ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితిలో మరి మీరు సమానమైనటువంటి బాధ్యత ఈ మాటల్లో మీరు తీసుకుంటారా, తీసుకోరా? దీన్ని వెనక్కి తీసుకునేటువంటి దాంట్లో మీరు నిలబడతారా, నిలబడరా? మీరు కూడా మరి రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పాలనలో మీరు సహకరిస్తారని చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు క్షమాపణ చెప్పాలి. లేదు క్షమాపణ చెప్పే ఉద్దేశం లేకపోతే మీరు మీ పదవికి రాజీనామా చేయండి, మీ పార్టీ కార్యక్రమాలు మీరు చూసుకోండి, పార్టీ అభివృద్ధికి మీరు పనిచేయండి తప్పించి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ సమానంగా చూడగలిగి, రాజ్యాంగ ఫలాలు అందరికీ అర్హులైనటువంటి వాళ్ళందరికీ సమానంగా ఇవ్వగలిగినటువంటి ఆ నాయకుడే మాత్రమే ముఖ్యమంత్రిగా కొనసాగాలి తప్పించి ఆ లక్షణాలు లేనటువంటి వాళ్ళు ముఖ్యమంత్రిగా కొనసాగడం అనేది ఏ రకమైనటువంటి అర్హతకి సంబంధించినటువంటి అంశం కాదని చెప్పి నేను తెలియజేస్తూ, పనుల్లో ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, నాకు తెలిసి మరి చంద్రబాబు నాయుడు గారు మరి రిటైర్మెంట్ ఏజ్కి వచ్చేసారో ఏంటో తెలియదు, ఆయన ఎంత అనుభవం కలిగి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది, రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలుగుతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు ఎంత అనగదొక్కాలని చూసినా రెట్టించినటువంటి ఉత్సాహంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేస్తారు. ఖచ్చితంగా రాబోయేటటువంటి ఎన్నికల్లో ప్రజల పక్షాన మేము నిలబడి ప్రజల యొక్క మనసులు దోచుకుని ఇదివరకు ఏ పాలన ఇచ్చాం అంతకనేటువంటి సమర్థవంతమైన పాలన భవిష్యత్తులో కూడా ఇస్తాం. దానికి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతూ, మీరు చేసేటటువంటి ఏ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా దాన్ని తీసుకుంటుంది, ప్రజల పక్షాన నిలబడుతుంది, పోరాడుతుంది. మిమ్మల్ని గద్దె దించేటంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుండి ప్రజలకు మేలు చేసేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మరోసారి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జగంపేట నియోజకవర్గం వైసీపీ కన్వీనర్ తోట నరసింహం తనయుడు యువ నాయకులు తోట రామ్జీ జన్మదిన వేడుకలు కిర్లంపొడి మండలం వీరవరం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గంపేట మండల వైసీపీ అధ్యక్షులు రావుల గణేష్ రాజా ఆధ్వర్యంలో రామ్జీని సాల్వాతో సత్కరించి పూల బొకేలతో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం భారీ కేక్ను అభిమానుల నడుమ రామ్జీ కట్ చేసి తన తండ్రి నరసింహంకు తినిపించారు. ఈ కార్యక్రమంలో కాపవరపు ప్రసాద్, కరటూరి వీర్రాజు, గుర్రం మహాలక్ష్మి, వరుపుల సూరిబాబు, నక్కిరెడ్డి విష్ణు, గిడియాల పెదకాపు తదితరులు పాల్గొన్నారు. సార్ బాబు ఇక్కడ మెకానికల్ रामजी गार हाँ हाँ सर रामजी सर इधर रामजी गार
వరుపుల రాస 2వ వర్ధంతిని పురస్కరించుకొని ట్రస్ట్ హాస్పిటల్, రాఘవ నర్సింగ్ హోమ్, సిఎంసి కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో శంకవరం మండలం కత్తిపూడిలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించినట్లు రాష్ట్ర టీఎన్టీయూసీ ఉపాధ్యక్షులు వెన్న ఈశ్వరుడు తెలిపారు. కాకినాడ జిల్లా శంకవరం మండలం కత్తిపూడిలో బుచ్చి సీతాయమ్మ సత్రంలో ట్రస్ట్ హాస్పిటల్, రాఘవ నర్సింగ్ హోమ్, సిఎంసి కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో రాష్ట్ర టీఎన్టీయూసీ ఉపాధ్యక్షుడు వెన్న ఈశ్వరరావు ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా వరుపుల రాసా చిత్రపటానికి వెన్న శివతో కలిసి నియోజకవర్గ కూటమి నాయకులు ఘన నివాళులర్పించారు. ఈ శిబిరానికి వచ్చిన సుమారు 500 మందికి పైగా రోగులకు అవసరమైన వారికి షుగర్, బీపీ, గుండెకు సంబంధించిన 2D ఎకో, ఈసీజీ, కంటికి సంబంధించిన వివిధ రకాల వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయడంతో పాటు శస్త్రచికిత్స కోసం హాస్పిటల్కు తరలించి వైద్య సేవలు అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వెన్న శివ మాట్లాడుతూ ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా దివంగత నేత వరుపుల రాస పనిచేశారని, ఆయన స్ఫూర్తితో వరుపుల రాస 2వ వర్ధంతి సందర్భంగా ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు బద్ది రామారావు, పర్వత సురేష్, కీర్తి సుభాష్, కొయ్య రమణ, మాజీ ఎంపీటీసీలు సాధనాల లక్ష్మీబాబు, కంచిబోయిన శ్రీను, ఆలపు సత్యనారాయణ, గాబు సుభాష్, కరణం సుబ్రహ్మణ్యం, కీర్తి కుమార్, ఉమ్మిడి లోవరాసం, రౌతు శివ, కేలంగి జనార్దన్, గాబు కృష్ణ, నక్కా శ్రీను, దేశిలంక రమణ తదితరులు పాల్గొన్నారు. మా అభిమాన నాయకుడు, ప్రజలందరూ అభిమాన పాత్రుడు, దివంగత నేత శ్రీ కీర్తిశేషులు వరుపుల రాజా గారి 2వ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే గారు వరుపుల సత్యప్రభ రాజా గారి ఆదేశానుసారం కత్తిపూడిలో ఆర్ట్ చెకప్, ఐ చెకప్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపులో ఈసీజీ, 2D ఎకో మరియు బ్లడ్ టెస్ట్లో షుగర్ టెస్ట్, బీపీ ఇవన్నీ చెక్ చేయడం జరుగుతుంది. కంప్లైంట్ ఉన్న వాళ్ళకి కాకినాడలో ఇక్కడ 2D ఈసీజీ తీసి తర్వాత కాకినాడ ఉన్న ఆరోగ్యశ్రీ మీద ఉచితంగా ట్రీట్మెంట్ జరుగుతుంది. ఐ క్యాంప్ కూడా పిఠాపురం సిఎంసి హాస్పిటల్ ద్వారా పెట్టడం జరిగింది. వాళ్ళ కళ్ళజోళ్ళు ఫ్రీగానే ఆపరేషన్లు కూడా ఉచితంగా చేయబడుతుంది కంప్లైంట్ ఉన్న వాళ్ళకి. ఈ ఆలోచనకు ముఖ్య కారణం ఏంటంటే రాజా గారి హయాంలో ఆయన హయాంలో ప్రతిపాడులో మెగా మెడికల్ క్యాంపులు చాలాసార్లు ఆయన ప్రజలందరూ ఆరోగ్యం గురించి ఆలోచించి పేద ప్రజలందరికీ ఆరోగ్యం ఇవ్వడానికి చాలా విధాలుగా క్యాంపులు పెట్టి కృషి చేయడం జరిగింది. ఆ కృషిలో భాగంగా చాలా మంది కంప్లైంట్స్ ఉన్న వాళ్ళు కూడా ఆరోగ్యవంతులుగా ఉండడం జరిగింది. కనీసం ఒకరికన్నా హార్ట్ కంప్లైంట్ బయటపడి ఆయన సురక్షితంగా బయటపడితే ఈ యొక్క క్యాంపు ఒక ఉద్దేశం మాకు సఫలమైనట్టు మేము భావిస్తాం. దాని ముఖ్య కారణం ఈ క్యాంప్ పెట్టడం జరుగుతుంది. దానివల్ల ఈ క్యాంప్ని అందరూ కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.